ఫస్ట్ ర్యాప్చర్, సెకండ్ 7 years రూల్, థర్డ్ ఒలివ పర్వతం మీద రెండవ రాకడ. వీటిలో చాలా విషయాలు కూడా జరుగుతుంటుంది. ఫోర్త్ విషయం ఏంటంటే అతను వాళ్ళు సంహరించినాక 1000 సంవత్సరాల పరిపాలన, ఆ 1000 సంవత్సరాల పరిపాలన అపవాదిని తీసుకొని పోయేవని సబ్జెక్ట్ చేద్దాం. ఫిఫ్త్ ఏంటంటే మృతుల పునరుద్ధానం. తర్వాత చివరిది ఏంటంటే కొత్త యెరూషలేము, కొత్త భూమి. ఇది సీక్వెన్స్. కనుక దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలని ట్రిబులేషన్లో వదిలిపెట్టాడు. నిన్న జరిగినది నేడు జరుగును, నేడు జరుగున్నది ఎన్నడో జరిపించినాడు. నిన్న ఏం జరిగిందంటే లోతు తన భార్య పిల్లలు సొడొమ గొమొర్రలప్పుడు వాళ్ళు బయటికి వచ్చినాకనే దేవుడు అగ్నిగంధకములతోనే కాల్చేసిండు దాన్ని. మళ్ళీ అతని పేరేంటి, నోహావు తన భార్య, తన కుమారులు ముగ్గురు కోడన్లు వాళ్ళు ఓడ లోపలికి పోయిన తర్వాత నీళ్లతోని సంహరించాడు భూమిని. నీళ్లు ఎంత వస్తే ఆ రక్షణ కూడా అంత పైకి పోతుంది. నీళ్లు ఎంత వస్తే అంత భూమి సంహరించబడ్డది. మనము భూమి మీద ఉన్నందుకే ఈ భూమి బ్రతుకుతుంది. ఎప్పుడు మర్చిపోకండి, గవర్నమెంట్ కోసం భూమి బ్రతకట్లే. తన పిల్లలు అంటే క్రిస్టియన్, 3 రకాల పిల్లలు ఉంటారు. 3 రకాల పిల్లలు భూమి మీద, ముస్లిమ్స్, బుద్ధిజమ్స్, హిందూయిజము, జైనిజం, అది కాదు. 3 kinds of people. 1 Corinthians chapter number 10 and verse 32. 3 kinds of people. 3 రకాలు. ముస్లిమ్స్ లేరు, జైనిజం లేరు, హిందూయిజం లేరు, బుద్ధిజం లేదు, ఏం లేదు. 3 kinds of people as per the spirit. 32 యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను. దిట్స్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్. యూదులు, ఫస్ట్ యూదులు, సెకండ్ గ్రీక్స్ అంటే గ్రీక్స్ అని కాదు, హిందూస్, ముస్లిమ్స్, జాపనీస్, చైనీస్, అమెరికన్స్, తెలంగాణస్, ఆంధ్రాస్, అందరు కమ్స్ అండర్ వన్ కేటగిరీ కాల్ గ్రీక్. వన్ జెంటైల్స్ అంటారు. జెంటైల్స్ ఆర్ గ్రీకులు, అన్యులు యూదులు. యూదులకలి యేసుని అంగీకరించిన వాళ్ళు, అన్యులకలి యేసుని అంగీకరించిన వాళ్ళు క్రిస్టియన్స్. ఓన్లీ 3 categories: జూస్, జెంటైల్స్ అండ్ క్రిస్టియన్స్. మనని సంఘం అంటారు. కరెక్ట్ చెప్పాలంటే మనం పెళ్లి కూతురు కూడా కాదు, మనం సంఘం. చాలామంది సంఘం పెళ్లి కూతురు జెనరిక్ టాక్ అది. మనము పెళ్లి కూతురు కాదు. పెళ్లి కూతురు అంటే సంఘము. ఇక్కడ ర్యాప్చరిత్వతరి 2 విట్నెసెస్, 144,000 యూదులు, మిగిలి అక్కడికి వచ్చిన వాళ్ళు, మన పితరులు ఎవరైతే పరలోకంకి వెళ్ళిపోయినారో వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి పెళ్లి కూతురు అంటారు. ఉదాహరణకి సపోజ్ మీ ఇంట్లో పెళ్లి జరిగిందనుకో, మీ ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో నేబర్స్ని పెళ్ళి అనరు, ఫ్రెండ్స్ని పెళ్ళి అనరు. నేబర్సు, ఫ్రెండ్సు, కలీగ్స్, చుట్టుపక్కల వాళ్ళు, మీ ఆఫీసర్స్ అందరు కలిసి పెళ్ళి. am I right? పెళ్ళి కూతురు అంటే సంఘము. ఇక్కడున్న విట్నెసెస్ చనిపోయి లెగిస్తారు యెరూషలేంలో, 144,000 పీపుల్. తర్వాత పరలోకంకి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కలిసి, అది పెళ్ళి కూతురు. మనమేమో సంఘం. యూదులకైనను గ్రీసు దేశంలో అన్యులకైనను, అన్యుల నుంచి రక్షించబడే వాళ్ళు సంఘము, విశ్వాసులు అవుతారు, క్రిస్టియన్స్. యూదులకెళ్ళి కొంతమంది రక్షించబడతారు కూడా, వాళ్ళు సంఘం. సో 3 categories of people. ఓకే, గో బ్యాక్ టు హోషేయ చాప్టర్ నెంబర్ 6 and verse 1. హోషేయ చాప్టర్ నెంబర్ 6 and verse 1. హోషేయ చాప్టర్ నెంబర్ 6 and verse 1. ఇజ్రాయెల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ చెప్తున్నట్టు, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసను. ఇజ్రాయెల్ జనాంగం అంటారు, మనల్ని చీల్చేసిండు దేవుడు. ఎందుకంటే తప్పిదం చేసినాం, పాపం చేసినాం, విరుద్ధంగా తిరుగుబాటు చేసినాం, అవిధేతగా ఉండే కనుక మనం యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసను,
ఆయన మనల్ని స్వస్థపరచును. ఎప్పుడు గుర్తుపెట్టుకొని, ఎన్ని పొరపాట్లు జరిగినా అపవాది మనని లోకం నుంచి దూరం తీసుకెళ్ళిపోతే తిరిగి రావాల్సిన దేవుని దగ్గరికే కాపాడాలంటే. నీ జీవితంలో దేవుని దగ్గరికే రావాలా, ఎవ్వరు సహాయం చేయలేరు. యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. నౌ సీ ద ప్రొఫెటిక్ వర్డ్, సెకండ్ వర్స్. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. ఎన్ని దినములు? 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినం ఆయన మనల్ని స్థిరపరచును. 2 దినములు ఆయన తర్వాత, 2 దినముల 2 దినం తర్వాతన 2 దినములైన తర్వాత మనల్ని బ్రతికించును. అంటే 2 దినములు అంటే 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం ప్రకారము ఒక్క దినము దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక్క దినము. ఓకే, ఇటు చదలా. 2000 సంవత్సరాల తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. ఎవరి కోసం చెప్తున్నారు ఇది? ఇజ్రాయెల్ కోసం. 2000 సంవత్సరాల తర్వాత దేవుడు ఇజ్రాయెల్ చెప్తున్నాడు, ఇజ్రాయెల్ని బ్రతికిస్తాడు. అంటే వాళ్ళని రక్షణ కోసం వస్తారు వాళ్ళకి. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3000 సంవత్సరాలు ఆయన తర్వాత మనల్ని స్థిరపరుస్తాడు 3వ దినమున. 2000 సంవత్సరాలు అయిపోతే 3వ సంవత్సరానికి వెళ్తాం. 2 దినాల తర్వాత 3వ దినంకి వెళ్తాం. అయితే ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు లోకంకి ఒరిజినల్గా యూదుల కోసం వచ్చినాడు. యూదుల కోసం వచ్చిన తర్వాత ఆ యూదులు తృణీకరించరు. యోహాను సువార్త 1:11 ఉంటుంది, తను స్వకీయుల కోసం వస్తే ఆ స్వకీయులు అతను తృణీకరించరు కనుక అందుకోసము అతను తిరిగి ఆ శుభవార్తను లోకమంతటికి తీసుకొని వచ్చినందుకు ఎందరైతే తన నామమందు అంగీకరించిరో అందరికీ కుమారులు కుమార్తెలగుటకు అధికారం ఇచ్చును. అందరెవరు? అన్యులు, భూమి మీద ఉన్న అందరూ కూడా. పీపుల్సే యేసు ప్రభు ఇంగ్లీషులో దేవుడు, అబద్ధం అది. యేసుక్రీస్తు ప్రభు ఇన్ ఒరిజినల్ ఈజ్ ఎన్ జూ. యూదుల కోసం వచ్చిన తర్వాత యోహాను సువార్త 1:11 ఈ కేమ్ ఫర్ హిస్ ఓన్ అండ్ ఓన్ రిజెక్టెడ్ దెమ్. He came for his own. He came for his own and own received him not. ఆయన తృణీకరించారు కనుక ఆయన స్వకీయుల కొరకు, తన స్వకీయుల యూదుల కొరకు వచ్చను. ఆయన స్వకీయులు యూదులు ఆయన అంగీకరింపలేదు కనుక 12th verse తను ఎందరైతే మతం మార్చుకుని అంగీకరించారు వారు అందరికీ కుమారులు, తన నామమందు విశ్వసించే వారికి కుమారులు కుమార్తెలగుటకు అధికారం, అథారిటీ, పవర్. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్లో పోతే నీకు లెటర్ ఇస్తారు, అడ్మిషన్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, నీకు అథారిటీ, అది నీకు జాబ్ వచ్చినట్టు. సో దేవుడు యేసు నా ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుని కుమారుని చెప్పిన మరుక్షణము దేవుడు నీకు అధికారం ఇచ్చిండు. ఏమని? ఈ భూమి మీద దేవుని కొడుకు అని, దేవుని కూతురు అని. సో దేవుని రెస్పాన్సిబిలిటీ నేను కాపాడాలా. He given authority. If you are getting an appointment in the government sector, you have to be paid by the government. Government has to pay. God has to protect you because you are the children of the Most High God. Okay, so first మనం చాలాసార్లు చెప్పాలంటే నేను మీకు నవ్వొద్దు, అసలు ఇదంతా బైబిల్ ఇవంతా కూడా ఒక దేవుడి చేతిలో పబ్జీ గేమ్ లాగా. మనం ఎంతమంది పబ్జీ ఆడడం తెలుసు? నాకు తెలియదు. అదంతా గేమ్ అది. ఇజ్రాయెల్ కానీ ఆయన తృణీకరించారు. 11వ వచనం. వాళ్ళు తృణీకరించకపోయి ఉంటే మన ఎవరికి భూమి మీద రక్షణ ఉండకపోయేది. అందుకోసమే కెన్ యూ గో టు పాల్ ప్రే చేస్తాడు. పాల్ కూడా యూదుడే, పీటర్ కూడా యూదుడే, ఆండ్రూ కూడా యూదుడే, జేమ్స్ కూడా యూదుడే. వీళ్ళందరూ కూడా యూదులు. కానీ కొంతమంది రక్షించబడరు, మిగతా అందరూ రక్షించబడలే. వాళ్ళు అందరూ రక్షించబడి ఉంటే ప్రాబ్లం మనకు ఉండేది. కెన్ యూ గో టు రోమన్ చాప్టర్ నెంబర్ 10:3. పాల్ ప్రేయర్ చేస్తాడు, యూదులు రక్షించబడలేదు. కానీ రక్షించబడరు, వాళ్ళు అందరు రక్షించబడలేరు, పడరు కూడా. మొదటి వచనం సహోదరులారా అంటే రోమ్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ రాస్తుండు, ఇజ్రాయెల్ కోసం చెప్తుండు. సపోజ్ మనకు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ కోసం మనకు చెప్తున్నాడు. ఎవరు? పాల్ చెప్తున్నాడు, సహోదరులారా ఇజ్రాయేలు రక్షణ పొందవలనే నా హృదయాభిలాష. ఇజ్రాయెల్ మొత్తం రక్షించబడిన కోరిక అంటుండు. ఎవరంటున్నాడు? ఒక యూదునిగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు క్రిస్టియన్గా మారిండు. అతను చెప్తుండు, యూదులందరూ క్రిస్టియన్స్ కావాలని నా కోరిక. అబ్బా, ఎందుకు తెలుసా? మీరు అన్యులు
థెస్సలోనియన్స్, గలేషియన్స్, ఫిలిప్పీన్స్, వీళ్ళందరూ కూడా రక్షించబడ్డరు. మీరు అన్యులుండి, నేను యూదులుండి రక్షించబడ్డాను. కానీ వీళ్ళు మాత్రము యూదులు, మా సహోదరులు వీళ్ళు. కానీ ఇజ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి, దేవునికి ప్రేయర్ చేస్తున్నా నేను రక్షించబడాలని. కానీ చూడు సెకండ్ వర్స్, ప్రాబ్లం ఏంటో తెలుసా? వారు దేవుని యందు ఆసక్తి గల వారిని సాక్ష్యం ఇస్తున్నాను. వాళ్ళకి దేవుని పట్ల ఆసక్తి ఉందా లేదా? ఎక్కువ. యుద్ధంలో కూడా వాళ్ళు తోరా చదువుతారు, పొద్దున తోరా చదువుతారు, ప్రతి దగ్గర వాళ్ళు ఎప్పుడు దేవునికి నిష్ఠగా ఉంటారు. సో ఏమంటున్నాడు అక్కడ? సో వారు దేవుని యందు ఆసక్తి గల వారిని వారి గురించి సాక్ష్యం ఇచ్చినాను. పాల్ ఈస్ సేయింగ్, ఐ యామ్ గివింగ్ ఎన్ విట్నెస్ అండ్ టెస్టిమోనీ. జూయిష్ పీపుల్ ఆర్ ప్యాషనేట్ జీల్ ఫర్ గాడ్. వాళ్ళ గొప్ప జీల్ ఉంది యెహోవా పట్ల. కానీ యేసుప్రభు యెహోవాని నమ్మరు. చూడు, సాక్ష్యం ఇచ్చిన ఆయన వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి ఏం జ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం. దేవుడి లోకములకు మానవునిగా వచ్చిండు. అతనే యేసు. యెహోవా యేసు ఒకటి అని వాళ్ళకి తెలియదు. వాళ్ళ సొంత లేదు. యేసు ప్రభు, యేసు అంటే ఒక వ్యక్తి, అందరిలాగా టీచర్, మా దగ్గరనే పుట్టిండు, ఒక వడ్రంగి కొడుకు, మేరీ కొడుకు. వాళ్ళు ఇప్పటికీ నమ్మరు. నువ్వు పోయి జ్యూస్ని అడుగు, యేసు ప్రభు నమ్ముకుంటా అంటే జనరిక్ టాక్లో సార్ ఏం రోగం నీకు అని అడుగుతారు. బెంజమిన్ నెతన్యాహు ఇంటర్వ్యూలు ఇస్తున్న వరల్డ్కి, ఐ థ్యాంక్ క్రిస్టియన్స్ ఫర్ స్టాండింగ్ విత్ అస్. హిస్టరీ టాక్స్, ఎంత పెద్ద హిస్టరీ ఉంది మాకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పుట్టిన దేశం, దావీదు పుట్టిన దేశం, సొలొమోను పుట్టిన దేశం. సొలొమోను కట్టినాడు. ఇంత పెద్ద ఉన్నారు. ఇక్కడ గొప్ప గొప్పలు పుట్టిన, ఇక్కడ యేసు అనే వ్యక్తి కూడా పుట్టినని చెప్తారు. యేసు అనే వ్యక్తి, యేసు అనే ఒక టీచర్ పుట్టిండి ఇక్కడ, తెలియదా? అందుకే క్రిస్టియన్స్ వస్తారు ఇక్కడికి. సో దట్ మ్యాన్, వాళ్ళకి రెవల్యూషన్ లేదు, వాళ్ళ సొంత జ్ఞానం కాదు అని ఆలోచిస్తారు. ఆయనను వారి ఆసక్తి ఎట్లుంది, ప్యాషన్ ఉంది దేవుని కోసం, కానీ జ్ఞానానుసారం, దేవుని జ్ఞానానుసారంది కాదు. థర్డ్ వర్స్ మీరు అడుగువచ్చు ఎందుకు అని. థర్డ్ వర్స్, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడరు. ఎప్పుడు దేవుని నీతి నమ్మరు వాళ్ళు. ఇప్పటికి ధర్మశాస్త్రం చదువుతారు, వాళ్ళ పాపం ఉంటే క్షమించని, వాళ్ళు బళ్ళు అర్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాళ్ళకు దేవుడు నీతిని వచ్చిండు. యేసుప్రభు వచ్చి తన దేవుని నీతిని స్థాపించాడు. ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చి కృప దయచేసినాడు. కేవలం యేసుని నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడితేనే. ఆ నీతిని నమ్మరు, వాళ్ళ స్వనీతిని మీదనే ఆధారపడి ఉంటారు. సో మరి అనవచ్చు మళ్ళీ, మరి వీళ్ళు ఎందుకు వీళ్ళకి బుద్ధి లేదా? అస్సలను దట్లాలని. ఎందుకో తెలుసా? అలా తప్పు కూడా కాదు, దేవునిదే ప్రాబ్లం. చూపిస్తాం మీకు. వాళ్ళు ఎందుకు దేవుని ఆల కోసం వస్తే ఎందుకు దేవుని నమ్మలే? దేవుని నమ్మకపోవడం కారణం కూడా దేవుడే. ఫర్ ఎగ్జాంపుల్, శాంసన్ ఎవరిని చేసుకోవాలా? ఒక యూదుని చేసుకోవాలా, అన్యులు చేసుకోవాలా? యూదుని. తల్లిదండ్రులతో నాన్న అన్యుల దగ్గరికి పోదంటే ఒక ఫిలిస్తీయురాల్ని చేసుకోనికే దేవుడే ఉసుగొలుపుతాడు. చెప్పు, శాంసన్ పెళ్లి చేసుకోనికే శాంసన్ ఇన్స్టిగేట్ చేసింది ఎవరు? దేవుడే. అన్యులను చేసుకోవచ్చా? చేసుకోవద్దు. అన్యుల్ని చేసుకోమని కొంతమంది అన్యులు చేసుకొని ఆ స్టోరీ తీస్తారు. దేవుడు శాంసన్ని చేసుకోమని చెప్పి నన్ను కూడా చేసుకోమని చెప్పాడు. నువ్వు ఎవరిని కాపాడనికే లేవు. అవన్నీ ఓల్డ్ టెస్టిమెంట్. నువ్వు క్రిస్టియన్ అంటే క్రిస్టియన్నే చేసుకోవాలా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. రోమన్స్ 11:25. ఇప్పుడు చూడు అర్థమవుతుంది ఎందుకు ఇజ్రాయెల్ జనాంగం యేసుప్రభుని నమ్మరు. తప్పు వాళ్ళది కాదు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకున్నాడు. క్రిస్టియన్ చెప్తున్నాడు, నువ్వు కానీ నేను కానీ, ఇజ్రాయెల్కి బుద్ధి లేదండి అనొద్దు, వాళ్ళు యేసుప్రభుని నమ్మరండి అనొద్దు. అట్లా ఒక్కవేళ వాళ్ళు నమ్మి ఉంటే మనమందరము ప్రపంచమంతా నరకం పోయేది. సహోదరులారా, క్రిస్టియన్ చెప్తున్నాడు, మీ దృష్టికి మీరు బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మమును మీకు తెలియగోర్చున్న ఒక మర్మం ఉంది. ఎందుకు నమ్మరు వాళ్ళు? తెలివి లేదా వాళ్ళకి? బుద్ధి లేదు? కాదు. వాళ్ళు ధన్యులు, వాళ్ళు ప్రెషస్ పీపుల్. మీరు బుద్ధిమంతులను అనుకున్నట్లుగా ఈ మర్మం మీకు తెలియజేయగోర్చున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ వరకు. అన్యజనులు అంటే ప్రపంచమంతా గాస్పల్ ప్రీచ్ అవ్వాలా. ఇండియా, అమెరికా, జపాన్, చైనా, యుఎస్ఆర్ సమస్తం ప్రపంచం దేశాలంతా కూడా ఈ 2 దినములు అంటే 2000 సంవత్సరాలు శుభవార్త ప్రకటించబడి యేసుక్రీస్తు నుంచి ఇప్పటివరకు 2000 సంవత్సరాలు అయిపోయింది.
ఈ 2000 సంవత్సరాలు 2 దినములు మొత్తం శుభవార్త. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు శుభవార్తతో రక్షించబడి ఇజ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఎవరు కలగజేసిరు? అది దేవుడే. కొంత మట్టుకు కఠిన మనసు కలిగెను. అది ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా? 7 yearsలో కూడా నమ్మరు వాళ్ళు. 7 yearsలో నెక్స్ట్ 3.5 years కూడా నమ్మరు. లాస్ట్కి ఆ యుద్ధం జరిగే ముందు ఆ ఒలీవ పర్వతం మీద అప్పుడు వాళ్ళు రిపెంట్ అవుతారు. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనుల నుండి వచ్చి యాకోబు నుండి వారు ప్రవేశించినప్పుడు ఎందులోకి ప్రవేశించినప్పుడు ఎందులోకి గో బట్ 25th verse మళ్ళీ 25వ వచనం. సహోదరులు, మీరు మీ దృష్టికి మీరే బుద్ధిమంత అనుకోకుండా ఈ మర్మమును తెలియజేయుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము 2000 సంవత్సరాలు 2000 years. So gospel entered into every nation across the globe. గాస్పల్ ప్రవేశించింది ఇండియాకి, అమెరికాకి, చైనాకి, జపాన్కి, ఆనంద్బాగ్కి, మల్కాజ్గిరికి, ఆంధ్రకి, తెలంగాణకి, బీహార్కి, అన్నిటికీ ప్రవేశించింది. 2000 సంవత్సరాలు ప్రవేశించినాక అది అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు 3వ దినంలో ప్రవేశించడం. సో అన్యజనుల ప్రవేశము సంపూర్ణం 2000 సంవత్సరాలు 2 దినములు వరకు ఇజ్రాయేలుకు కఠిన మనసు కొంతకాలం మట్టుకు కానీ 2 days అయిపోయింది. ఇప్పుడు 3వ దినంలో అడుగు పెట్టడం. సో సపోజ్ టుడే ఇస్ 21st. ఈరోజు పొద్దున కాదు, రాత్రి 12 దాటినాక ఈరోజు. ఆమె రైట్? మనం పడుకున్నప్పుడు రాత్రి 12 దాటిన టికిల్ అయిపోతే ఆ రోజు మనం రాత్రి నెక్స్ట్ డే అని చెప్తాం. అది మనం నిద్రలు ఉంటాం కనుక నిద్రలు ఉన్నప్పుడే మనకు రోజులు వస్తాం. మనం ఫస్ట్ చీకటి నుంచి వెలుగులోకి వచ్చినాం. మనం పొద్దున 6 o'clock మనకి 21st కాదు, రాత్రి 12 దాటంగానే మనం 20th నుంచి 21st వచ్చేసినాం. సో ఆ రాత్రి నుంచి మళ్ళీ రాత్రి 12 వరకు 21st. సో మనం 3rd dayకి వచ్చేసినాం ఆల్రెడీ. వారు ప్రవేశించేటప్పుడు విమోచకుడు వారు 3వ దినములో ప్రవేశించలేదు. ఇప్పుడు 3వ దినంకి వచ్చేసినాం. మనకు శుభవార్త గాస్పల్ ప్రకటించబడ్డది ప్రపంచమంతా కూడా. మనం ప్రవేశించే 3వ దినంలోకి మనం ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్ అంటే పరలోకం నుంచి సియోనుల నుండి వచ్చి యాకోబు అంటే ఇజ్రాయెల్ జనాంగంని యాకోబు అంటారు. యూదులను నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. అప్పుడు వాళ్ళు దేవుని నమ్ముతారు. యెహోవాను. 27th verse. నేను వారి పాపములను పరిహరింపినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. 28. సువార్త విషయమైతే మీరు మిమ్మును బట్టి శత్రువులు కానీ, సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రులు. సువార్త యేసు ప్రభు ఆయన దేవుడు నీకు చనిపోయిండు పాతి అని చెప్తే వాళ్ళు అట్లా చెప్తే వాళ్ళకి మన శత్రువులం చెప్తున్నాడు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. మనము యూదులకు వెళ్ళి గాస్పల్ చెప్తే వాళ్ళు మన శత్రువులాగా చూస్తారు. యెహోవా దేవుడు అంటే మీరు యేసు ప్రభు దేవుడు అంటారు. కానీ ఏర్పాటు ఎలక్షన్ ప్రకారము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి ఒరిజినల్ పిల్లలు ఎవరు? వాళ్ళే. ఏర్పాటు విషయం అయితే మన పితరులను బట్టి వాళ్ళే దేవునికి ప్రియులై ఉన్నారు. సో 3rd dayకి వచ్చేసినాం. అందుకే యోసేలు ఏముంది, 2 దినములు మనని దేవుడు బాగా ఇది పెట్టిన తర్వాత 3వ దినంలోకి మనం ప్రవేశిస్తాం. అప్పుడు మనని చీల్చిన వాడు బాగు చేస్తాడు. 3వ దినం ఏంటో 3వ దినం చూద్దాం. గో బ్యాక్ టు Matthew 24. నేను 97లో దేవునిలోకి వచ్చినప్పటి నుంచి ఈ చాప్టర్ చదువుతున్నాను. 97 నుంచి నేను దేవుని నమ్మకుండా మంచి ర్యాప్చర్ కోసం చదువుతున్నాను. సెకండ్ కమింగ్ ఎన్ని సంవత్సరాలు చదివిన కన్ఫ్యూజన్. అందుకే జాగ్రత్తగా ఇంటర్ప్రిటేషన్ చేయాలి, స్క్రిప్చర్ టు స్క్రిప్చర్. అందుకే నేను ఎన్ని సంవత్సరాలైనా కానీ నాకు దాని మీద ఓల్డ్ దొరికేంత వరకు కొంచెం లోతులోకి వెళ్ళి ఐ కుడ్ ఏబుల్ టు గెట్ అన్ ఓల్డ్ 24 and verse 1. మెల్లంగా వెళ్దాం. ఇందులో చాలామంది ర్యాప్చర్ కొరకు చెప్పినట్టు నేను ప్రూవ్ చేస్తా. ఇంకా 2 సెషన్స్లో ర్యాప్చర్ కోసం దేవుడు చెప్పలే. పెళ్లి కూతురు, కన్యకలు ఇవన్నీ కూడా దే టాక్ అబౌట్ ద ర్యాప్చర్. ఇట్స్ నాట్ అబౌట్ ర్యాప్చర్. ఐ విల్ గోన్ టు ప్రూవ్ ఫర్ ద స్క్రిప్చర్స్. కథ చూద్దాం. ఫస్ట్ ఈ కథలో యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో సొలొమన్ టెంపుల్లో పోయి ప్రసంగం చేసేసి బయటికి పోతుంటే ఆయన అడుగుతారన్నమాట శిష్యులు వచ్చి, అయ్యా ఆ మందిరం చూడంటారు. చూడంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మందిరం. ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాటలు, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను
అది ఆయన దృష్టికి తెచ్చిరి, ఎంత బ్యూటిఫుల్గా కట్టినారు ఈ దేవాలయం అని చెప్పగానే అప్పుడు 22వ వచనం, 2nd verse, అప్పుడు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కానీ కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. What happened? When Jesus came out of the synagogue, he was going, then the disciples said, "My Lord, behold my Lord." So the beautiful temple, anta baagunda mandiram, enta baga kattinar. Idi second temple. First temple kattindemo Solomon, దాన్ని పాడు చేసింది నెబుకద్నెజర్. సెకండ్ టైం ఇదే టెంపుల్ని ఎవరు కడతారంటే వచ్చి నెహిమయా, ఎజ్రా కడతారు. కట్టిన దాకా హేరోదు కాలంలో హేరోదు రాజు బ్యూటిఫుల్గా దాన్ని రెనోవేట్ చేసి చాలా బాగా చేస్తాడు. చేసినప్పుడు అది చూసి కట్టింది నెహిమయా, ఎజ్రా, కానీ దాన్ని మొత్తం రినోవేట్ చేస్తుంది హేరోడ్. చేసినప్పుడు ఆ టెంపుల్ని చూసి చెప్పినప్పుడు యేసు అప్పుడు ఒలివ పర్వతం మీద ఉంటాడు. యేసు ఒలివ చెట్ల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, నా జాగ్రత్తగా వినండి, ఇవి ఎప్పుడు జరుగును చెప్పండి, ఇవి ఎప్పుడు జరుగును? ఫస్ట్ క్వశ్చన్, ఇది ఎప్పుడు జరుగును? సెకండ్ థింగ్, నీ రాకకు యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పుమని అడిగిరి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్? యాక్చువల్లీ 3 క్వశ్చన్స్. సెకండ్ వర్స్కి వెళ్దాం. సెకండ్ వర్స్ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ వర్స్, అప్పుడు ఆయన ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మందిరం చూపించారు, సొలొమన్ టెంపుల్ చూపిస్తే ఒక్క రాయి ఉండకుండా పోతుందని చెప్పిండు. ఫస్ట్ అది క్లియర్ చేయాలి వాళ్ళకి. సెకండ్ థింగ్, 3rd verseలో నీవు ఎప్పుడు వస్తున్నావు? చాలామంది ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అసలు ర్యాప్చర్ తెలియదు వాళ్ళకి, పరిశుద్ధాత్మ లేడు, వాళ్ళకి ఏమీ తెలియదు ర్యాప్చర్ కోసం. వాళ్ళు అడుగుతుంది 2వ రాకడ. చూడు 3rd verse, యేసు ఒలివ చెట్ల మీద కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఏవి ఎప్పుడు జరుగును? నీ రాకకు యుగ సమాప్తికి ఇవి ఎప్పుడు జరుగును అంటే ఇవంతా ఎప్పుడు జరుగును? నీ రాకడకు టెల్ us when all these things shall be. దీని సైన్స్ ఏంది? నీ రాకకు యుగ సమాప్తికి సూచకులు ఏవని మాతో చెప్పమని. ఇది ఎప్పుడు జరుగును? ఏది ఇరిగిపోవడం అంతా. రెండోది, నీ రాక ఎప్పుడు వస్తుంది? యుగ సమాప్తి. 3 questions. So when this is going to happen? You said the stone will not even a single stone will there on the temple. The temple will be demolished. First thing. Second thing, when are you coming? నీ సెకండ్ రిటర్న్ ఎప్పుడు? సెకండ్ రిటర్న్ మొదటిసారి బెత్లెహేంలో వచ్చినావు, సెకండ్ టైం ఎప్పుడు వస్తున్నావు? థర్డ్ థింగ్ ఏంటంటే ఈ యుగ సమాప్తి. ఇంగ్లీష్లో పోదాం. అండ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఎండ్ ఆఫ్ ద ఎర్త్, ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అయితే అందరు ఏమనుకుంటారు ఎండ్ ఆఫ్ ద ఎర్త్, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అంటే అక్కడ యాక్చువల్లీ వరల్డ్ ప్లేస్ అయాన్ అని పెట్టాలా. యుగం తెలుగులో కరెక్ట్ ఉంటుంది. యుగం అంటే భూమి సమాప్తమా, యుగ సమాప్తమా? ఎప్పుడు ఈ లోక సమాప్తంలో యుగం అంటే ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయి నీ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది తెలుసా? చెప్పిన ఈజిప్షియన్ ఉండే, సిరియన్ ఉండే, మీడి పర్షియన్, బాబిలోనియన్ ఉండే, మీడి పర్షియన్ ఉండే, తర్వాత గ్రీక్ ఉండే, తర్వాత రోమన్స్ ఉండే, చర్చ్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్. చర్చ్ తర్వాత 7 year గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ తర్వాత యుగం అంతా వెళ్ళిపోతుంది. చర్చ్ యుగం వెళ్ళిపోతుంది, అంతిమ క్రీస్తు యుగం వెళ్ళిపోతుంది, తర్వాత యూదుల యుగం వస్తుంది. సో ఈ యుగ సమాప్తము ఎప్పుడు? ఈ యుగం ఎప్పుడు వెళ్ళిపోతుంది అని నన్ను అడిగినారు. ఈ రోమ యుగం ఎంత ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే యేసు ఒలివ చెట్ల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకకు యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పుమని అడిగిరి. ర్యాప్చర్ ఉంది అందులో? ర్యాప్చర్ లేదు. అలాగ ర్యాప్చర్కి ఒక క్లూ లేదు. పాల్ చెప్పేంత వరకు అలాగ ర్యాప్చర్ తెలియదు. మీకు తెలుసా, ప్రభురాత్రి బల్ల విరిచినప్పుడు పాల్ లేడు, అప్పుడు సౌలు అతనికి దేవుడు అరేబియాలో పోయి ఉన్నప్పుడు రెవల్యూషన్ ఇచ్చాడు. అతను రాసిండు, అప్పగించబడిన రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో నాకు సీమోన్ పేతురు చెప్పిండు, నాకు ఆంధ్ర చెప్పిండు, చెప్పలే, నాకు దేవుని వల్ల పొంది తిని. పాల్ భాషల్లో ఎంత మాట్లాడిందంటే అతను సిలువలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉండే యేసుప్రభు ఎట్లా కొట్టి ఉత్తమని రాసిండు. వెనుకకు పోయిండు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్లో, ముందుకు పోయిండు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్లో, ప్రెజెంట్ రాసినాడు. అందుకే అప్పగించబడిన రాత్రి ప్రభు వలన ఇది పొంది తిని. ఎవరి వలన? అందుకోసమే ఆయన అందుకే పరలోకంకి వెళ్ళిపోతాడు. దూతలు వింటాడు మాట్లాడడం, అన్నీ జరుగుతుంటాయి అతనికి.
So he was speaking in tongues because of speaking. He used to walk in, move in the word of knowledge in the past, word of knowledge in the future, and used to move in all the gifts. Okay? Fourth verse. Now story starts. ఈ స్టోరీ చెప్పి క్లోజ్. యేసు వారితో ఇట్లను, ఎవడు మిమ్మును మోసము చేయకుండా చూచుకొనుడి. ఎవరు మోసం చేయదు. ఇది మనకు కానే కాదు. అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తుని చెప్పి పలువురిని మోసం చేస్తారు. నా క్వశ్చన్, ఎవరిని వచ్చేసి తెల్ల బట్టలు గడ్డం ఉండి నేను వేసుకుంటే నమ్ముతాను? అది మనకు కాదంటే మనుషులు నమ్మరు. ఇది మనకు కానే కాదు. ఎందుకంటే యేసుప్రభు వచ్చిండు, చనిపోయిన మనకు తెలుసు, ఒలివ ప్రదర్శన. ఇది మనకు కానే కాదు. ఇది ఎవరిని వచ్చి తెల్ల బట్టలు ఐఎమ్ జీసస్ అంటే డూ యూ బిలీవ్? ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇట్ ఫర్ ద జూస్. మరియు యుద్ధములను గూర్చి, యుద్ధముల సమాచారంను గూర్చి మీరు వినినప్పుడు కలవరపడవద్దని, ఇవి జరగవలసి ఉన్నవని, కానీ అంతము వెంటనే రాదు. స్టాప్ హియర్ అండ్ గో టు లూక్ చాప్టర్ నెంబర్, ఫస్ట్ క్లోజ్ చేద్దాం. లూక్ చాప్టర్ నెంబర్ 21 and verse 20. లూకా 20వ అధ్యాయం 21, 20. లూక్ 21:20. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. 21st verse, I'll explain. అప్పుడు యూదయలో నుండి వారు కొండలకు పారిపోవలను. ఇప్పుడు యూదయ అంటే ఇప్పుడు పాలెస్టీనా. దాని మధ్య నుండి వారు లోపలికి పోవలను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. 22nd verse. లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరటకై అవి ప్రతిదండన దినములు. 23rd. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఈ ప్రజల మీద కోపము వచ్చును. ఓకే, 24th వచ్చండి. వారు కత్తివాతకు కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యను పోవుదురు. ఇది జరిగిందా, జరగబోతుందా? మళ్ళీ చదువుతున్నా చూడు. ఇశ్రాయేలు జనాంగము కత్తివాతకు కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య దేశంల మధ్యన పోదురు. అన్ని దేశాలకు వెళ్ళిపోతారు. కేరళకు కూడా వచ్చిర్రాలు. జరిగిందా, జరగబోతుందా? ఏంటో తెలుసా? అది ఫస్ట్ ఏమన్నారు? ఈ ఒక్క రాయి కూడా ఉండదు అని చెప్పిండు. అది ఎప్పుడు ప్రభు అన్నారు? ఇది జరిగింది ఫస్ట్. అది యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానం అయిన తర్వాత 70 yearsకి 70 AD క్రీస్తు శకము 70వ సంవత్సరంన రోమన్ జనరల్ పేరు టైటస్, అతను వచ్చి సైన్యంతో వచ్చి జెరూసలేంని మొత్తము విరగొట్టేసి, ఆ టెంపుల్ని అన్ని విరగొట్టేసి, సొలొమోన్ టెంపుల్ విరగొట్టి అన్యులని, క్రిస్టియన్స్ని 1 million క్రిస్టియన్స్ తిండి లేక చచ్చిపోయినారు. 70,000 మందిని బానిసలాగా చెరపట్టుకొని పోయినప్పుడు ఆ టైంలో సొలొమోన్ టెంపుల్, సెకండ్ టెంపుల్ని టైటస్ ఆర్మీ జనరల్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ. అది చెప్తున్నాడు చూడండి. అప్పుడు వెళ్ళిపోయారు ప్రపంచమంతా. వారు సమస్త అన్యజనుల మధ్యకు చెరపట్టబడిన వారై సమస్త అన్యజనుల మధ్యన పోవుదురు. అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనులతో త్రొక్కబడును. యెరూషలేము ఎందుకు పీస్ ఉండదో తెలుసా? చుట్టుపక్కల అరబ్ దేశాలు అన్నీ కూడా రోజు టార్చరాలకి. ఏం తెలుసా? 2000 years అగు మనకు దేవుడు శుభవార్త ప్రకటించుకోవడానికి. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ఇజ్రాయేలు జనాంగము కత్తివాత కూలుదురు, జరిగింది. ఇది చెరపట్టబడి వారే సమస్త అన్యజనుల మధ్యనకు పోవుదురు. అన్యజనుల కాలం అంటే మన కాలం అయిపోయింది. ఇప్పుడు కాలం సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ఎన్నిసార్లు ఓడిపోయారు సార్, ఎన్నిసార్లు వాళ్ళని చంపేసారు ఎక్కడ పడితే అక్కడ. ఇజ్రాయెల్లో, బయట దేశాల్లో, ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ, ఇతర దేశంలో కానీ, ఎవ్రీబడి కిల్డ్ దీస్ పీపుల్. చివరికి అలా అనుకోరు, లేదు మనం ఒక పని చేద్దాం, మన దేశంకి అక్కడే సాధిస్తామని సస్తేపతి అక్కడికి వచ్చినాక దెన్ ఇజ్రాయెల్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1948. గో బ్యాక్ టు మాథ్యూ చాప్టర్ నెంబర్ 24. సో ఫస్ట్ జరిగింది, రాయి మీద ఒక రాయి లేకుండా మొత్తం తీసేసిండు. ఎవరు? టైటస్, ఆర్మీ జనరల్. ఓకే, నా ఇంకా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఆయన. మరియు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాల గూర్చి మీరు విన్నప్పుడు కలవరపడవద్దు, ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరిగినాయి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, యుద్ధాలు అన్నీ జరుపుకుంటూ వచ్చినాయి. ఇది జరిగింది. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు లేచును, జరిగింది. 8th verse. అక్కడక్కడ కరువులను, భూకంపులను కలుగును. ఇవన్నీ అంతిమం అయితే వేదనలకు ప్రారంభమా? వేదనలకు ప్రారంభం. యుగం రాలని చెప్పిండు.
యుగ సమాప్తి రాదు. అక్కడ కరువులు, భూకంపములు కలుగుని, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ జరిగినాయి, పోతున్నాం మళ్ళీ మనం. ఓకే, నెక్స్ట్ ఇది అక్కడి నుంచి జారకుండా, ఇది ర్యాప్చర్ అయిపోయినాక స్క్రిప్చర్ ఇది. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపేదరు. 8th verse నుంచి 9th verseకి ఆల్రెడీ ర్యాప్చర్ జరిగిపోయింది. వీఆర్ బీన్ సో ద ఆథర్ ఇస్ స్లిప్పింగ్ ఇన్ టు ద ర్యాప్చర్, ఆఫ్టర్ ర్యాప్చర్ ఇన్ టు ద ట్రిబులేషన్ పీరియడ్. ఇక్కడ ర్యాప్చర్ జరిగిపోయింది. అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసి, యూదులను శ్రమల పాలు చేసేదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. ఎందుకు ఇజ్రాయల్ని ద్వేషిస్తుంటే యెహోవా దేవుడు అంటారు కనుక. అది ఇస్లాం ఒప్పుకుంటే వాళ్ళని ఏమన్నారు? సకల జనముల చేత ద్వేషించబడుతున్నారు. మీకు తీసుకుంటే ఎజెకియల్ 5:5లో ఇట్లా సుదేశ సెంటర్ జాగ్రఫికల్ భూమి అంటే ఇజ్రాయెల్. ఓ ఇజ్రాయెల్ అందరి దేశంలో మధ్యన, భూమి మధ్యన ఏర్పరచుకుంటే దేవుడు మధ్యన ఉంటుంది. చుట్టుపక్కల అన్ని దేశాలు ఎందుకంటే లెబనాన్ కానీ, సిరియా కానీ, పాలెస్టీనా కానీ, ఈ అరబ్స్ కానీ, మస్కట్ కానీ, దుబాయ్ కానీ, వీళ్ళందరూ కూడా, ఈజిప్ట్, వీళ్ళందరూ ఎందుకు వాళ్ళు ద్వేషిస్తారంటే ప్రొఫెసీ అది. గో బ్యాక్ టు అగో మరియు ప్రభువైన యెహోవా వాక్కు మధ్యలో ఉంటుంది ఎజెకియల్. ఓకే, నాశనం. ఓకే, మరియు ప్రభువైన యెహోవా వాక్కు ఇలాగూ సెలవిచ్చినది, ఈ యెరూషలేమే గదా అన్యజనుల మధ్యన నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. ఇవన్నీ జరగాల. మనకి ఇవన్నీ అర్థమవుతే మన ఫేత్ ఈజీగా అర్థమవుతుంది. మనం కలవరం పడం, యుద్ధం జరుగుతుందా, యుద్ధం జరుగుతుంది, జరగని మనం ఏం చేయాలి? చేయాలి, మనం ప్రేయర్ చేయాలా, మనం రెడీ అయిపోవాలా. గో బ్యాక్ టు ద స్క్రిప్చర్. Matthew 24, 5 minutes I'm going to close. Matthew chapter 24. ఓకే, మరియు 9th verse. అప్పుడు జనులు మిమ్ములను శ్రమలు పాలు చేసి చంపేదరు. ఇది మన కోసం కాదు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడదురు. 10th verse. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరొకరు ద్వేషించుకొందరు. ఇవన్నీ జరుగుతున్నాయి మన భూమి మీద లేని టైంలో. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అసలు మన కోసం కాదు, అప్పుడు అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఇజ్రాయెల్ కన్ఫ్యూజన్ ఉంటారు, ప్రపంచం కన్ఫ్యూజన్. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. 13th verse. అంతము వరకు సహించిన వాడెవరో వాడు రక్షణ. ఇదంతా స్క్రిప్చర్ మన కోసం తీసుకున్నాం. అంతం వరకు నేనెందుకుంటాను, నువ్వెందుకుంటావు? ర్యాప్చర్లు వెళ్ళిపోతే చూపిస్తాను. అంతము వరకు సహించు వాడు ఎవడో రక్షించబడి. అప్పుడు కూడా మనకి ఎవరో కూడా తెలియదు. వాళ్ళు ఆ రోజుల్లో చంపుతుంటారు, బాధలు పెడితే, హింసలు పెడుతుంటే. ఈ టైంలో 1,444,000 యూదులను దేవుడు లేపుతాడు. ఆ టైంలో లేపి వాళ్ళు వివాహము చేసుకోకుండా పరిశుద్ధంగా ఉండి వాళ్ళు అక్కడంతా ప్రసంగం, వాళ్ళు దేవుని రాజ్యమును ప్రకటిస్తుంటారు. ఆ టైంలో భూమి అంతా కూడా ప్రకటిస్తారు. చూడండి. సో మరియు ఈ రాజ్య సువార్త, ఐ వాంట్ టు క్లారిఫై, యేసు ప్రభు సువార్తన, రాజ్య శుభవార్తన? ఏం శుభవార్త? ఫస్ట్ థింగ్, జాన్ ద బాప్టిస్ట్ వచ్చి పరలోక రాజ్యము సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందుకొని శుభవార్తను ప్రకటించాడు. ఆమె రైట్? యేసు ప్రభు కోసం చెప్పిన, పరలోకం కోసం చెప్పిన జాన్ ద బాప్టిస్ట్? పరలోకం, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్, రిపెంట్. పరలోక రాజ్యం దగ్గరుంది, పరలోక రాజ్యం దగ్గరుంది, పరలోక రాజ్యం దగ్గరుంది, మారు మనసు పొందుకోండి. యేసు ప్రభు వచ్చిండు, నన్ను నమ్ముకోని చెప్పలే అన్నాడు. పరలోక రాజ్యం సమీపంది, మారు మనసు పొందని. పరలోక రాజ్యం సమీపంది, మారు మనసు చెప్పిండు యేసు ప్రభు. యేసు ప్రభు చనిపోయి వెళ్ళినాక మనం పరలోక రాజ్యం దగ్గరని చెప్తున్నామా, యేసు ప్రభు నమ్ముకోమని చెప్తున్నామా? టాక్ టు మీ. నేను పరలోక రాజ్యం దగ్గర ఉంది, యేసు ప్రభు నన్ను నమ్ముకోని చెప్పలే. పరలోక రాజ్యం దగ్గర ఉంది, మనసు మార్చుకుంటారా యూదులు అని చెప్తున్నాడు. అది యూదులే. మనం ఏం చెప్తున్నాం తెలుసా? పరలోక రాజ్యం దగ్గరనే కాదు, పరలోక రాజ్యం లోపల ఉంది. నీ కొరకు యేసు చనిపోయాడు, పాతి పెట్టబడి తిరిగి లేచాడు. అది నమ్మి నోటితో యేసు ప్రభుని ఒప్పుకో. అది గ్రేస్ గాస్పెల్. అది ప్రీచ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్లో. సో వాళ్ళు వచ్చినాక ఆ గవర్నమెంట్లో ఆ గాస్పెల్ ప్రీచ్ చేస్తారు. ఇది పరలోక రాజ్యం కోసం. పరలోక రాజ్యం దగ్గర ఉంది, ఇంకా ర్యాప్చర్ అయిపోయింది, పెళ్లి జరుగుతూ వచ్చేస్తాడు ఆయన. ఇంకా నమ్ముకోండి, ఏ రాజు ఉండరు అని చెప్తుండే అతను. సో గ్రేస్ గాస్పెల్ ఏంటంటే చూపిస్తాను నేను. విల్ కమ్ బ్యాక్. 1 కొరింథీ 15:1-2-3. 1 Corinthians chapter number 15 and verse 1. ఇది గ్రేస్ గాస్పెల్ మనం ప్రీచ్ చేసేది. 1 కొరింథీ. ఓకే, మరియు సహోదరులారా, ఈ శుభవార్త ఉట్టే పాల్కి తప్ప ఎవరికి తెలియదు. పీటర్ కూడా తెలియదు, ఎవరికి తెలియదు.
పాల్కి వస్తే పాల్ తీసుకొచ్చి అందరికీ నేర్పిస్తాడు ఇది. అందుకే సీమోను పేతురు అర్థం కాకపోతే పరిశుద్ధతతో నింపబడ్డాడు, కానీ పెంతెకోస్తు దినమున అతను యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్పలే. అతను ఏమన్నాడు, అతను మారు మనసు పొంది మనసు మార్చుకుంటారు బాబు, మనసు మార్చుకోండి, మీరు వచ్చుకుంటే మీకు పరిశుద్ధతను పొందుకొని చెప్పారు. కానీ ద గ్రేస్ గాస్పల్ గాడ్ గేవ్ టు అపోస్టల్ పాల్. చూడు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించే సువార్త మీకు తెలియపరచున్నాను. మీకు ప్రకటించిన కదా ఒక కొరింథీ సంఘస్థులు మీకు ప్రకటించే శుభవార్త, దేవుని శుభవార్త, అది నేను మీకు చెప్తున్నాను, మీరు తెలుసుకోండి, తెలియపరచండి. సెకండ్ వర్స్ పాల్ చూడు, వాళ్ళు రక్షించబడ్డ వాళ్ళకి శుభవార్త మళ్ళీ నేర్పిస్తుండే ఏంటో. క్రిస్టియన్స్ కూడా అర్థం కావాలి గాస్పల్ అంటే ఏంది. అర్థం కాకుండా పాపం ఒప్పుకో, లిప్స్టిక్ తీసే, షూ వేసుకోకు, నువ్వు సిగరెట్ తాగొద్దు, అది గాస్పల్ కాదు. మనం పాపంలోనే జన్మించాం కనుక నువ్వు తాగుడు మానుకుంటే దేవుడు కాపాడుతాడు, అబద్ధం అది. ఎందుకంటే మనం పాపంలో జన్మించినాం కనుక మనకు ఒక విమోచకుడు కావాలా. ఆ విమోచకుడి పేరు అతను యెహోవా. భూమి మీదకి యేసు అని వచ్చాడు. అతను మన పాపాల కొరకు చనిపోయి, రక్తం కార్చి చనిపోయి, పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచిండు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ యేసుని నోటితోని ప్రభువు అంటే నువ్వు రక్షించు. ఇది ఒక్కటే గాస్పల్, దిస్ కాల్డ్ గ్రేస్ గాస్పల్. ఇది మనం ప్రకటించాలా. కానీ మనం వెళ్ళిపోయినాక ఆ 7 yearsలో ఇది చెప్పరు. వాళ్ళు కింగ్డమ్ కోసం ప్రీచ్ చేస్తారు. తొందరగా వస్తుంది రాజ్యం, తొందరగా వస్తుంది, అన్ని మూసుకోవాలి మీరంతా, అన్ని రాజ్యాలు మూసుకో. ఒకటే రాజు, రాజులకు రాజు, ప్రభులకు అన్ని ప్రభులకు ఒక్కటే ప్రభు. అప్పుడు ఆ ప్రభుతో మనం ఉంటాం. సో దాన్ని మీరు అంగీకరించి తిరిగి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే కానీ నేను ఈ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో, ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందరు. గట్టిగా పట్టుకోవాలా. ఏంది గాస్పల్ ఏంటంటే సార్, పాపాలు మనకు పాపాలు కాదు, యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయినాడు, నా రక్తం కార్చాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు పాతిపెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడు. ఆ యేసుని నోడు తన ప్రభువును ఒప్పుకున్నా అని గట్టిగా పట్టుకుని ఉన్నాను. చూడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును బట్టి మొదట మీకు అప్పగించి తిని. పీటర్ ఇచ్చిన, దేవుడు ఇచ్చిన ఆయనకి గాస్పల్ ఎవరిచ్చిండు? ఆ గాస్పల్ రెవల్యూషన్. నాకు ఇయ్యబడిన ఉపదేశము, శుభవార్త కొరకు ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని. అదేమనగా ఎక్స్ప్లెనేషన్, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడెను. దేని ప్రకారం? లేఖనముల ప్రకారం. సెకండ్ వర్స్, లేఖనముల ప్రకారం 3వ దినమున. కరెక్ట్ గాస్పల్ ఏం తెలుసా? ఎవరికైనా నువ్వు వాళ్ళకి మేలు చేయాలా, వాళ్ళు రక్షించమంటే నువ్వు పోయి పాపం మానుకో, సిగరెట్ మానుకో, సినిమాలు మానుకో అంటే వాళ్ళ జీవితం పాడు చేస్తున్నాను. శరీరముగా పుట్టింది శరీరము, ఆత్మగా పుట్టింది ఆత్మ. మీతో చెప్పాను, నిశ్చయంగా చెప్పొచ్చాను, ఒకడు ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మిస్తే వాళ్ళకి పోయి చెప్పాలా, నువ్వు మనం అందరం పాపంలో జన్మించినాము, పాపం వలన వచ్చి జీతం మరణం కనుక నరకం వెళ్ళిపోతున్నాం. 2000 సంవత్సరాల కింద దేవుడు మానవునిగా ఈ లోకంలోకి వచ్చాడు. అతని పేరు యేసు. యేసు అనగా తన జనుల్ని వారి పాపం నుంచి రక్షించువాడు. నీవు నోటితో యేసు నా ప్రభువును ఒప్పుకొని హృదయంలో నా కొరకు నువ్వు రక్తము కార్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుని కుమారుని అన్నప్పుడు వాళ్ళ ఆత్మ catapults into salvation. ఆ ఆత్మని ఎవ్వరేం చేయలేరు. అది పౌలు చెప్తాడు ఎఫెసీ 1:13లో, నువ్వు రక్షణ సువార్తను విన మరుక్షణం నీ ఆత్మ గో ద స్క్రిప్చర్ పాయింట్. ఇది గాస్పల్. 1 కొరింథీ 1:13. కెన్ యు గో? మనుషులను కాపాడాలబ్బా మనం. మన మూర్ఖత్వం వలన వాళ్ళకి అలాంటి బట్టలు వేసుకుని ఇలా బట్టలు వేసుకుని వాళ్ళ ఆత్మని దేవునిలో పెట్టాలా. మొదటి ఎఫెసీయులకు రాసిన 1:13. క్రీస్తు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13. ఫస్ట్ కొరింథీ ఎఫెసియన్స్. ఓకే, మీరు అనిలుగా ఉండే సత్యవాక్యమును ఎక్స్ప్లెయిన్ అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడరు. వాట్ ఈస్ సేయింగ్? సపోజ్ శ్రీధర్ ఒక అన్యుడు, అది చెప్తున్నా, యేసే ప్రభు నీ కొరకు చనిపోయాడు, పాతి పెట్టబడాడు, తిరిగి లేచిన దేవుని కుమారుడు. ఆ యేసుని ప్రభు అని చెప్పగానే యేసు నా ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి దేవుని కుమారుడు చెప్పిన మరుక్షణము ఇతని పాపాలు క్షమించబడి ఇతని ఆత్మకి 2 జరుగుతాయి. నిత్య జీవం వస్తుంది, ఈయన ఆత్మకి నీతి వస్తుంది. దేవుని నేచర్ వచ్చినాక ఆ నిత్య జీవము, ఆ నీతి వచ్చిన ఆత్మపైకి దేవుని యొక్క పరిశుద్ధాత్మతని సీల్, బ్యాంక్ వాళ్ళు సీల్ వేస్తారు చూడు ఇంటికి, అట్లా ఆత్మ మీదకి సీల్. దేవుడు ఇది నా ప్రాపర్టీ,
అన్నాక అది విమోచన దినం వరకు ఆ సీల్ ఎవరు తీయలేరు. ఉట్టిని ఒక్కరు తీయగలుగుతావు. నాకు ఈ యేసు ప్రభుత్వం ఏమొద్దు, అందరి దేవుడు ఒక్క దేవుడు నోరుతో చెప్తేనే రక్షణ పోతుంది.